తెలంగాణలో అప్పుల కుప్ప చేసిపోయిన కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. 8 లక్షల కోట్లని నిన్న జూపల్లి కృష్ణారావు గారు కొంతమంది మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. మధ్యలో పానకంలో పొడగలెక్క ఈ ఎక్కడి నుంచి ఈ పిల్లి దూరింది, జూ పిల్లి అనేది దూరింది. సార్ జూ పిల్లి అని దూరింది. జూ పిల్లి. కేసీఆర్ గారు అప్పు చేసిన సంక్షేమాలు ఏంటి అసలు? ఇన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తే జస్ట్ 3 లక్షల కోట్ల నీకు అప్పు చూపించడం కేసీఆర్ 9.5 సంవత్సరాలు పాలించాడు. మరి ఈ గార్జన కొడుకులు జస్ట్ 30 నెలల్లోనే 4 లక్షల కోట్లు అప్పు చేసిరన్నా అడగాలి కదా. 3,500 ప్రతి నియోజకవర్గానికి కనిపిస్తలేదా మీకు? నెక్స్ట్ ఇంకోటి ఏంటిది 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు. ఆరొచ్చిన నా ఊళ్ళే 6 వచ్చినాయి అంటే మా కాన్స్టిట్యూన్సీ మొత్తంలో 100 ఊళ్ళు 100 ఇంటూ 6 వేసుకున్న 600 కదా. నువ్వు అన్నటువంటి 3,000 ఎక్కడ పోయినాయి? రైతు భరోసా కనిపిస్తలేదు. ఎప్పుడు ఇచ్చిండన్నా? ఎప్పుడు ఇచ్చిండు? రీసెంట్ గానే ఎప్పుడు ఇచ్చిండన్నా? కాంగ్రెస్ లెక్కలు తప్పంటారా మీరు? 100కు 10,000% కాంగ్రెస్ లెక్కలు 10,000% తప్పు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి దాని పక్షాన మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ లేకుండా పోక్సో కేసు మన దగ్గర ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన కుమారుడి మీద పోక్సో కేసు అయింది. 8 రోజులు దాచిపెట్టి ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు సహకరించలేదా? రేవంత్ రెడ్డి సహకరించలేదా? రాజేష్ నాయక్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మీ దృష్టిలో ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు 10,000% ఒకటే, 10,000% ఒకటి. బడ్జెట్ సమావేశానికి వచ్చి హాజరు వేసుకొని పోతాడు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నో అన్నారు. ఈ సవాల్ని కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు స్వీకరించారు? మీరు ఎలా అడిగిన క్వశ్చన్ బరాబర్ అడిగారు. ఎట్లా అడుగుతారంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడిగినట్టు అడుగు. మరి ఇన్ని మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చావు కొడుతున్నారు, ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అయినా కూడా ప్రధాన ప్రతిపక్ష లీడర్ అయ్యింది, ఒక్కదాన్ని కూడా స్పందించలేదు. మురిగేటోళ్ళు మురుగుతూ ఉంటుంది. ఆ టైం వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ టైం నాడు కొడితే కొడుకులు ఎప్పుడు కూడా కనబడుతుంది. గవర్నమెంట్ ఏకంగా రేవంత్ రెడ్డి గారినే పట్టుకొని వాడు వీడని మాట్లాడటం ఇంతవరకు అన్న ఒకటి నాకు 100 సార్లు ఎందుకు అడుగుతారు మీరు? కూడా ఇది ఒక 100 సార్లు ఎందుకు అడుగుతారు మీరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే కవితతో టీఆర్ఎస్ పార్టీ పెట్టించిందే హరీష్ రావు, కేటీఆర్. ఒకటన్నా ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ప్రజాస్వామ్యంలో ఎవడైనా పార్టీ పెట్టచ్చు, ఎవడైనా చేయొచ్చు.